గైస్ రాజా సాబ్ సినిమా చూస్తాను భయ్య, ద రాజా సాబ్. ఈ మూవీ చూసాక యుల్ డెఫినెట్లీ సాబ్ అంటే తెలుసు కదా, ఒకసారి డిక్షనరీలో చూసుకోండి. తెలంగాణలో ఆంధ్ర లాగా టైం కి ప్రీమియర్స్ వేయలేదు భయ్య. ప్రోగ్రామ్ ఓపస్ ఆఫ్ డైరెక్టర్ మారుతి. ఈ సినిమాలో నాకు నచ్చిన పాయింట్స్ ఏంటంటే భయ్య, ప్రభాస్ గారి లుక్స్ ఇంకా హిస్ట్రానిక్స్ సాంగ్స్ బాగున్నాయి భయ్య. అండ్ ఫస్ట్ హాఫ్ లో సంజయ్ దత్ గారి ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అండ్ అక్కడక్కడ కంప్యూటర్ గ్రాఫిక్స్ కూడా బాగుంది భయ్య. మంచి బడ్జెట్ అలోకేట్ చేశారని తెలుస్తుంది. బడ్జెట్ అండ్ సబ్ నెగటివ్స్. సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీ నథింగ్ వర్క్స్ భయ్య. తమన్ బీజిఎం అయితే స్టార్టింగ్ నుంచి పిక్చర్ లౌడ్ గా ఉంది భయ్య. నేనైతే ఫస్ట్ టైం చెవులు మూసుకున్నాను. ఒక పాయింట్ లో అయితే త్వరగా పార్ట్ 2 అని వేసేయండి, నేను ఇంకా వెళ్ళిపోతాను. ఆ లెవెల్లో ఇరిటేట్ చేసింది భయ్య సినిమా. రాజా సాబ్ మూవీ ఇస్ అ వెరీ బిగ్ స్కామ్ అనిపించింది భయ్య నాకు. ట్రైలర్స్ ఇంకా టీజర్స్ లో చూపించినవి చాలా పోర్షన్స్ లేవు సినిమాలో. మళ్ళీ ఈ సినిమాకి పార్ట్ 2 ఒకటి. సగం సినిమా రామోజీ ఫిల్మ్ సిటీలోనే తీశారు భయ్య. హీరో ఇంటి నుంచి హైదరాబాద్ కు వస్తాడు. ఆయన ఉండే ఇల్లు రామోజీ ఫిల్మ్ సిటీయే. కట్ చేస్తే హైదరాబాద్ కూడా రామోజీ ఫిల్మ్ సిటీలోనే. చాలా టేకెన్ ఫర్ గ్రాంటెడ్ తీసుకున్నారు ఆడియన్స్ ని. మారుతి గారు మీకు సిన్సియర్ రిక్వెస్ట్, రాజా సాబ్ సినిమా 1000 crores కలెక్ట్ చేసిన ప్లీజ్ డోంట్ మేక్ సచ్ ఫిల్మ్స్ ఇన్ ద ఫ్యూచర్. మీ స్ట్రెంత్ ఏంటో తెలుసుకొని అలాంటి సినిమాలే చేయండి సార్ ప్లీజ్. అండ్ టీజీ విశ్వప్రసాద్ గారు, మీరు స్క్రిప్ట్స్ చదవరని ఏదో ఇంటర్వ్యూలో చూసాను నేను. కైండ్లీ స్టార్ట్ రీడింగ్ స్క్రిప్ట్స్. రాజా సాబ్ మూవీలో నథింగ్ వర్క్ ఫర్ మీ భయ్య. ఆ ఎమోషన్ వర్కౌట్ అవ్వలేదు, కామెడీ వర్కౌట్ అవ్వలేదు, రొమాన్స్ వర్కౌట్ అవ్వలేదు, యాక్షన్ కూడా అంత వర్కౌట్ అవ్వలేదు. ఓన్లీ వర్కౌట్ అయింది ఏంటంటే సినిమా టికెట్. 300 రూపాయల్లో సినిమా చూస్తాను. తెలంగాణలో హైక్స్ లేవు కాబట్టి. ఓకే, ఐ విల్ నాట్ ప్రొలాంగ్ దిస్ రివ్యూ. ఫైనలీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1 tomato భయ్య. ఇది నా రివ్యూ అబౌట్ ద రాజా సాబ్ మూవీ. నాకైతే వర్కౌట్ అవ్వలేదు. మీరే చూసి డిసైడ్ అవ్వండి మీకు వర్కౌట్ అయిందో లేదో. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరు ఎన్ని టమాటో ఇస్తారో కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.